Hi, this is Venkat. Today I want to discuss what are the exercise to reduces your back pain and neck pain. సో ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, సో దీన్ని ఎలా తగ్గించుకోవాలనేది ఎక్సర్సైజ్ విధానంలో నేను మీ ముందుకి ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఈ బ్యాక్ పెయిన్ని స్పాండిలాసిస్ అంటారు. సో ఈ స్పాండిలాసిస్ అనేది రెండు విధానాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే సర్వైకల్ స్పాండిలాసిస్, సెకండ్ వన్ ఈస్ లంబార్ స్పాండిలాసిస్. సో ఇవి ఎందుకు వస్తాయంటే ఎక్కువగా గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల, లేదా ఎక్కువ మొబైల్స్, ట్యాబ్స్ ఇవి యూజ్ చేయడం వల్ల ఎక్కువగా మనకి మెడ, నడుము అనే భాగంలో కదలకుండా, ఒక మూమెంట్ అనేది లేకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా, ఎటువంటి ఎక్సర్సైజుల ద్వారా మనం నియంత్రించుకోవచ్చు అంటే మన యొక్క పెయిన్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఈ పెయిన్స్ని మనం ఎక్సర్సైజ్ చేస్తే డైలీ మనకి పూర్తి సంపూర్ణ ఆరోగ్యం అనేది మనం పొందగలుగుతాం. సో ఈ ఎక్సర్సైజులు ఎలా చేయాలనేవి నేను మీ ముందుకి ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం సర్వైకల్ స్పాండిలాసిస్ అండ్ లంబార్ స్పాండిలాసిస్ ముందు చెప్పబోతున్నాం. సో ఈ సర్వైకల్ స్పాండిలాసిస్ అంటే మన మెడలో ఉండే C1, C2, C3 ఈ బోన్స్లో ఉన్న స్ట్రెస్, కంప్రెషన్, నర్వ్ కంప్రెషన్ అనేవి ఫామ్ అవడం వల్ల ఎక్కువగా మనకి పెయిన్ అనేది ఇండికేషన్ చేస్తూ ఉంటుంది. సో ఈ మెడ యొక్క చూసే విధానంలో, యాంగిల్లో ఎక్కువగా అంటే మన మెడలో ఉండే 20 to 25 kgs యొక్క వెయిట్ ఈ మెడ మీద C1, C2, C3 మీద పడడం వల్ల ఎక్కువగా మీకు మెడ నొప్పులు అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి 5 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇవి కానీ మీరు రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తే ఒక 3 to 5 minutesలో మీ యొక్క నెక్ ప్రాబ్లమ్స్ ఎటువంటివైనా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఇవి 5 ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజెస్ చూడండి. నార్మల్ ఫ్రీగా ఇలా కూర్చొని ఈ యొక్క చేతుల యొక్క భాగాన్ని ముందుకు ప్రెస్ చేస్తూ, మెడ యొక్క భాగాన్ని వెనక్కి ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి. సో ఇది సో ఈ చేతులతో ఇలా ముందుకు ప్రెస్ చేస్తూ అదే భాగంలో మైండ్ని వెనక్కి నెట్టుతూ ఉండాలి. ఈ నెట్టడం వల్ల ఇలా చేయాలన్నమాట. ఇది ఒక ఫ్రంట్ వ్యూ. ప్రెసింగ్ యువర్ హ్యాండ్స్ టు ఫ్రంట్ డైరెక్షన్, హ్యాండ్ ఈజ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇది ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్ని హ్యాండ్స్తోని మన యొక్క నుదురు భాగాన్ని వెనక్కి నెట్టుతూ హెడ్ని ముందుకు నెట్టడం వల్ల ఇది ఒక ఎక్సర్సైజ్. రెండు. థర్డ్ వన్ ఈస్ ఈ హ్యాండ్స్ని లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేస్తూ హెడ్ని రైట్ సైడ్ ప్రెస్ చేయాలి. Next, fourth exercise is pressing your hands to right side direction and is move to left direction. అనగా మీ తలని ఎడం పక్కన నెట్టుతూ చేతితో మీ యొక్క తలని మళ్ళీ కుడి పక్కకి నెట్టాలి. సో ఈ రెండు ఒకే సమయాన్ని చేస్తున్నాం. See, hands is pushing this direction, hand is pushing. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ C1, C2, C3 యొక్క స్ట్రెంగ్త్ అనేది ఫామ్ అవుతుంది. దాని యొక్క శక్తిని, స్టామినాని అనేది పెరుగుతుంది. సో మీ యొక్క ఇక్కడ వీక్గా ఉన్న పార్ట్లో C1, C2, C3లో నర్వ్ సిస్టమ్స్ అండ్ బోన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అనేది ఫామ్ అవుతుంది. దీనివల్ల మీరు ఆ మెడకు సంబంధించిన నొప్పుల నుండి మీరు పూర్తిగా రిలాక్స్ అవుతారు. కొంతమందికి వన్ మోర్ ఎక్సర్సైజ్. కొంతమంది మెడని ఇలా ఫ్రీగా తిప్పలేకపోతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అలా సమస్య అయినా అంటే మెడ పట్టేయడం ఇలా మూవ్ అవ్వదు, లేకపోతే ఇటు పట్టేయడం ఇలా మూవ్ అవ్వదు, నిద్రలో పట్టేయడం అటువంటివి అవుతాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మీ యొక్క మెడని ఈ డైరెక్షన్, ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ యొక్క మెడలో ఫ్రీ మూమెంట్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మెల్లగా మన మెడ యొక్క మెల్లగా చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చాలా నిదానంగా చేయాలి.
మెడ ఎంతవరకు తిప్పగలుగుతామో అంతవరకు ఉంచి తిప్పుతూ ఉండాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు యొక్క సర్వైకల్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీకు బాగా తగ్గి మీకు సంపూర్ణంగా హెల్త్ అనేది మంచి ఫిట్నెస్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం లంబార్ స్పాండిలోసిస్తో కలుద్దాం. అంతవరకు ఉంటా. సెలవు. నమస్తే.